ఆయన పెడతాను రాకపోతే నాకు పెడతారా వాట్సాప్లో పెట్టించాక మళ్ళీ ఆఫీస్ డైరెక్టర్గా స్క్రీన్ షాట్ తీయచ్చుగా చెంటనే మరీ పది ఒకసారి చెప్పండి మరి నుంచో పెట్టండి సార్. అదే ఫస్ట్ నుంచి ట్రై నుంచి కాల్ వచ్చింది, ఫోన్ బ్లాక్ చేస్తున్నాను. కారణం ఏంటంటే లీగల్ అడ్వర్టైజ్మెంట్ వేరే నెంబర్, నా పేరు మీద వేరే నెంబర్ అక్కడ ముంబైలో జరిగిందని ఇమీడియట్ గా ముంబై పోలీస్ స్టేషన్కి రండి అన్నారు. రావటం చాలా టైం సరిపోదు అంటే అయితే పోలీసులకు కనెక్షన్ ఇచ్చి వాళ్ళేమో ఎంక్వైరీ చేసి ఇది సైబర్ క్రైమ్ తో మాట్లాడతామని మాట్లాడి మనీ లాండరింగ్ కేసులో కూడా పేరుంది 2 crores, అందుకని చెప్పి సిబిఐ ఆఫీసర్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఇస్తున్నామని ఒక మేడంకి ఇచ్చారు. ఇమీడియట్ గా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని, అలా కాకుండా ఉండాలంటే ప్రయారిటీ ఇన్వెస్టిగేషన్ అప్లై చేసుకోమని చెప్పి చేయించి అమౌంట్ అకౌంట్లో ఎంత ఉందంటే చెప్తే 49,000 ఉందంటే అందులో 45,000 పంపించండి, మేము వెరిఫై చేసి సుప్రీంకోర్టులో ఆ ఫేక్ అమౌంట్ ఉంది, అది కరెన్సీతో టాలీ అవ్వకపోతే మళ్ళీ రిటర్న్ చేస్తాం మీకు అన్నారు. అది ఇంకేమున్నాయంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయంటే అది లిస్ట్ పంపించమని అందులో సగం ముందు విత్డ్రా చేసి పంపిస్తున్నారు. అది ఒక 4-5 రోజులు పట్టింది. అది మళ్ళీ ఫలానా అకౌంట్ అని చెప్పారు, ఆ అకౌంట్ పంపించాం చెన్నైలో అకౌంట్కి. తర్వాత మిగిలింది కూడా విత్డ్రా చేసేయండి అన్నారు. ఇలాగ నన్ను నమ్మించడం కోసం ఫస్ట్ 45,000లో 20,000 మళ్ళీ రిటర్న్ చేశారు. ఆ తర్వాత నాకు ఇది సైబర్ క్రైమ్ అని గూగుల్లో చూసి తెలుసుకున్నా, సేమ్ వీళ్ళ పేరు మీద ఆల్రెడీ జరిగింది. అది తెలిసి ఇంకా అప్పుడు సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చాను. అప్పటి నుంచి ఇంకా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తే బెటర్ అని ఇక్కడ వచ్చి ఇచ్చాను, నిన్న ఇచ్చాను. అదే రిజిస్టర్ చేశారు ముంబైలోని. మీరు ముంబై రావాలని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది. అడిగి వాళ్ళ కొంత సంభాషణ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసి వాళ్ళు ఇది మీరు మనీ లాండరింగ్ కేసు మీ మీద ఉంది, ఆ మనీ లాండరింగ్ కేసు 2 కోట్లు ఇది ఉంది కాబట్టి దాని మీద మీరు ముంబై పోలీసులు అంతా వచ్చి చిక్కుముట్టారు, మిమ్మల్ని ఇది తీసుకెళ్ళడానికి మా వాళ్ళు వచ్చారు అని చెప్పి అలాగే పోలీస్ ఆఫీసర్ని కూడా సీన్లో చూపించి వీడియో కాల్లో చూపించి పోలీసు నిజంగా నమ్మేటట్టుగా చేశారు. చేసిన తర్వాత వాళ్ళు మీరు ఈ కేసు ఇది కావాలనుకుంటే మీరు కొంత డిపాజిట్ కట్టాల్సి వస్తుంది, ఈ మనీ లాండరింగ్ కేసు ప్రూవ్ అవ్వకపోతే మీకు అమౌంట్ వెనక్కి వస్తుంది, ఉండేటట్టయితే రాదు అనేటట్టుగా వాళ్ళు మభ్య పెట్టి ఈయన డబ్బులు 46 లక్షలు 30,000 ఒకటిని దానికి ముందు 45,000 మొత్తం వాళ్ళు చెప్పిన అటువంటి అకౌంట్స్ కి ఈయన పంపించడం జరిగింది. ఈయన ఉన్న ఇదంతా కూడా ఒక వారం రోజుల్లో జరిగింది ఈ ప్రాసెస్ అంతా. వీళ్ళు 3-4 సార్లు వీళ్ళు ఇంత మాట్లాడటం జరిగింది. చివరిగా అక్టోబర్ 15వ తారీఖు ఇది నిన్న వచ్చి మాకు రిపోర్ట్ ఇచ్చారు. కేసు రిజిస్టర్ చేసాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.
అలాగే ఇటువంటి విషయాల్లో మా ఎస్పీ గారు ముందు అవేర్నెస్ కి ఈ సైబర్ క్రైమ్ మీద చాలా ఆయన ప్రోగ్రామ్స్ చేయించి ఈ గ్రూప్ లో పెట్టడం కూడా జరిగింది. అవి కూడా అది మీరు ప్రజలకి అవేర్నెస్, ఎందుకంటే ఇట్లాంటి ఫేక్ కాల్స్ ఏమైనా వచ్చి మిమ్మల్ని భయపెట్టినా మీరు తప్పు చేయనంత వరకు మీరు భయపడాల్సిన పని లేదు. దీని గురించి కాబట్టి ఏ డ్రగ్స్ వచ్చినాయి మీ పేరు మీద, లేకపోతే ఇది మీ మీద కేసు రిపోర్ట్ అయింది, మీరు రావాలి అని ఇట్లాంటి ఏది బెదిరించి చేసినప్పుడు ఎవరైనా వస్తే మీరు మీ దగ్గరికే వస్తారు. కానీ ఇటువంటి ఏమైనా జరిగితే కేసులు తీసేయటం కానీ, ఇలాగా మీరు డబ్బులు పంపిస్తే మాట్లాడిపోవటం కానీ జరగదు. అవన్నీ కూడా ఫేక్. అలా అనుకుంటే మీరు డబ్బులు పంపన్నారంటే అది ఫేక్ అని మీరు గుర్తించాలి. దయచేసి ప్రజలంతా కూడా ఇటువంటి వాటిలో అప్రమత్తంగా ఉండి ఇటువంటి మోసాలకి గురి కాకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే.